ఆయన కూడా ఫాస్టర్ గారే. ఆయనతోనే 2-3 సార్లు మాట్లాడున్నా, కొన్ని పుస్తకాలు ఇచ్చినా, అండి దేవుడు 2 కాదు 3 కాదు, దేవుడు అక్కడే, ఆయన యెహోవా అయిన దేవుడు. ఆయన్ని హెబ్రీలో చెప్తే యెహోవా అంటారు, అరబీలో చెప్తే అల్లా అంటారు. మేము మా విశ్వాసం ఇది, ఆయన పుట్టించేవాడే కానీ పుట్టేవాడు కాదు, పుట్టినోడు ఎవరు దేవుడు కాదు, దేవుడు అక్కడే, దేవుడికి నరులకి మధ్యవర్తి అక్కడే, యేసుక్రీస్తు అని నరుడు అని 1 తిమోతి 2:5 ఉంటుందమ్మా. అర్థమవుతుందా? ఇంకా మీకు పుట్టించేవాడే దేవుడు, పుట్టినవాడు దేవుడు కాదనేది సంఖ్యాకాండంలో దేవుడు అబద్ధం ఆటకు మానవుడు కాదు, పశ్చాత్తాపడుకు నరపుత్రుడు కాదు అని కూడా బైబిల్లో క్లియర్గా ఉంటుంది. ఎంత చెప్పినా వింటలేదు ఆయన. ఇక ఈ కాసిం గారికి ఎట్లా మనం చెప్పాలి, ఈయన్ని ఎట్లా మనం ఇన్సల్ట్ చేయాలి అనేది బాగా ఆయన మైండ్లో ఉంది. ఆ పీటర్ గారు వచ్చిండు. పీటర్ గారు వస్తుండు, కాసిం గారు మీరు రావాలి, కాసిం గారు మీరు రావాలి. మధ్యాహ్నం నుంచే ఫోన్లు చేస్తుండు. ఫోన్లు చేస్తుంటే సరే అండి వస్తాను, పనులు బిజీ ఉన్నాయి, అయినా సరే మీరు పిలిచారు నేను వస్తానని చెప్పాను. వచ్చినాం, మొత్తం 6:30-7 కూర్చున్నాం. ఆయన గారు వచ్చారు. ఆయన మొత్తం అక్కడి నుంచి డైరెక్ట్గా మీటింగ్ కాడ నుంచి ఒక 15-20 మంది వచ్చారు. మేము ఒక 3-4 వేరే పని మీద వెళ్ళే వాళ్ళం. వచ్చి అక్కడ కూర్చున్నాం. కూర్చున్న తర్వాత చెప్పండి అండి అన్నాను. ఏంటి చెప్పండి అని అంటే మీరే నన్ను చెప్పండి అని అన్నారు. ఇంకొక కార్పొరేటర్ గారిని కూడా పిలిచారు. సరే పేర్లు అప్రస్తుతం మనకి. మీరు యేసు గారిని దేవుడని నమ్మాలి, మీరు బాప్తిసం తీసుకోవాలి అని చెప్పాడు. సరే ఏ విషయంలో చెప్పండి, ఎలా దేవుడని నాకు చెప్పండి, నిరూపణ చేయండి, నేను నమ్ముతాను, ఇప్పుడే బాప్తిసం తీసుకుంటాను. నేను 2-3 మాటలు అడుగుతాను, వాటికి ఆన్సర్ చేయండి, ఇప్పుడే బాప్తిసం తీసుకుంటాను మీ మాట ప్రకారం అని చెప్పాను. అంటే చెప్పండి అన్నాడు. యేసు వారి శిష్యులు ఉన్నారు కదా, ఆదిమ అపోస్తులు ఉన్నారు కదా, అపోస్తుల జ్ఞానం గొప్పదా, మీ ఇప్పుడున్న పాస్టర్లు కానీ వీళ్ళందరూ భూమి మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పాస్టర్ల జ్ఞానం గొప్పదా, అపోస్తుల జ్ఞానం గొప్పదా అని అడిగాను. ఎవరి జ్ఞానం గొప్పదమ్మా? చెల్లెమ్మలు చెప్పాలి, అక్కయ్యలు, ఎవరి జ్ఞానం గొప్పది? అపోస్తుల జ్ఞానం గొప్పది. మొన్న ఒక సార్ని అడిగితే అపోస్తుల కంటే మేమే జ్ఞానవంతులు అన్నాడు. అయ్యా నీకు ఒక వందనాలు, ఇక నీ స్థాయి జ్ఞానం పెరిగిపోయింది, నీతో నువ్వు మాట్లాడలేడుగా, దేవుడు చూసుకుంటాడు, నీ లెక్క దేవుడికి అప్పచెప్పానని చెప్పాను. ఇక నీతో మాట్లాడలేము, నీ అయిపోయింది. ఆదిమ అపోస్తులు కాలి కొట్టికి సరిపోము మనం. ఆయన డైరెక్ట్గా యేసుక్రీస్తు వారిని వాళ్ళందరూ చూశారు, ఆయన ప్రార్థన విన్నారు. అర్థం ఈ ఆదిమ అపోస్తులు ఎవరైతే ఉన్నారో, శిష్యులు ఎవరైతే ఉన్నారో, శిష్యుల జ్ఞానం చాలా గొప్పది, శిష్యుల విశ్వాసం కూడా చాలా గొప్పది. ఇలాంటి శిష్యులు ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే, ఒక్క సందర్భం ఒక వాక్యం కాదు, ఎనీ సందర్భంలో ఇప్పుడు మీరు ఏదైతే యేసువారిని దేవా 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 అని చెప్తున్నారో, ఎప్పుడైనా శిష్యులు యేసువారిని దేవా అని పిలిచి ఆయనకి ప్రార్థన చేసినట్టు ఒక్క వాక్యం చూపియండి, నేను ఇప్పుడే బాప్తిసం తీసుకుంటాను, నీళ్ళ మీద పోసుకొని రెడీగా ఉండి, మునిగి రావడానికి రెడీగా ఉన్నా, రెడీ చేసుకున్నాను. లేదు, ఉందండి. ఆదిమ అపోస్తులు ఎప్పుడైనా యేసుక్రీస్తు ప్రభువారిని క్రీస్తుగా నమ్మారా? ఆఖరికి పేతురికి కూడా ఈ సంఘాన్ని అప్పచెప్పేటప్పుడు యేసువారు ప్రశ్నించారు, నేను ఎవరిని అంటే, నువ్వు దేవుని కుమారుడివి, క్రీస్తువి అని అన్నాడు. మరి దేవుడు ఎవరంటే పైన ఉన్నాడని చెప్పాడు, పరలోకమందు ఉన్నాడని చెప్పాడు. ఈ విషయం నీకు దేవుడే బయలుపరిచాడే తప్ప నరులు నీకు బయలుపరచలేదని చెప్పి యేసుక్రీస్తు చెప్పి, ఈ విశ్వాసం మీద సంఘాన్ని కట్టుము అని చెప్పి ఆయనకి సంఘం తాళం చేతులు ఇచ్చేటప్పుడు కూడా ఒక టెస్ట్ పెట్టాడు. అయ్యా నువ్వే దేవుడు అని చెప్పి పేతురు చెప్పాడా? పేతురు కంటే ఇక్కడ ఎవరన్నా ఏ పాస్టర్ గొప్పవాడున్నారు చెప్పండి? ఎప్పుడైతే మనం దేవుడిని వదిలిపెట్టామో, మన క్రైస్తవ సోదరులందరూ దేవుడిని వదిలిపెట్టామో, అపవాది వచ్చేసి మన సాతాను వచ్చేసి మొత్తం పట్టి ఆ సంఘం ఈ సంఘం ఏ విభిన్నం అయిపోయి ఒక సంఘాల మధ్య ద్వేషం, సంఘంలో ద్వేషం, ఇదంతా అపవాది కుట్ర కదా, అపవాది యొక్క పని అని మనకి క్లియర్గా అర్థం కావట్లేదా? నేను అన్నాను, దేవుళ్ళు ఎంతమంది పీటర్ గారు అన్నాను. ఈ మాట చెప్పిన తర్వాత ఆయనకి ఆన్సర్ లేదు. ఒక వాక్యం ఏదో చూపించాడు, అది కాదండి, నాకు ఇంకా క్లియర్గా ఆయనకి ప్రార్థన చేసినట్టు, ఆయన్ని దేవుడు అన్నట్టు నాకు క్లియర్గా వాక్యం చూపిండి, ఆయన కూడా నేను దేవుణ్ణి అని చెప్పుకున్నట్టు వాక్యం చూపిండి అని అంటే, ఇవన్నీ లేవండి. ఆయన కూడా దేవుడు అక్కడే అని చెప్పాడు, మన తండ్రి గొప్పోడు అని చెప్పి ఒక్కడే అని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా, అవునా కదా? ఆ తర్వాత మీరు ఎప్పుడైతే దేవుణ్ణి వదిలేశారో, దేవుడి మీద నుంచి, యెహోవా మీద నుంచి మనసుని మరుచుకున్నవాడు శాపగ్రస్తుడు. అర్థమవుతుందా? శాపగ్రస్తుడు. ఎప్పుడైతే శాపానికి గురైండో, విభేదాలు, ఈ సంఘానికి ఆ సంఘానికి పడదు, ఈ యొక్క మొత్తం మీకు నేను చెప్పక్కర్లేదు, సంఘంలో ఉన్న వాళ్ళకి పడదు,
వాళ్ళు బంగారం కొనుక్కున్నా, నెక్లెస్ కొనుక్కున్నా తట్టుకోలేరు, ఇల్లు కట్టుకున్నా తట్టుకోలేరు, బండి కొనుక్కున్నా తట్టుకోలేరు. ద్వేషం. నిన్ను వలే నీ పొరుగువాడు అన్యుడైనా ప్రేమించాలని చెప్పి మన యేసుక్రీస్తు ప్రభువారు మనకి నేర్పితే మనం సంఘాలని ప్రేమించేటట్లేదు, సంఘంలో ఉన్న వాళ్ళని ప్రేమించేటట్లేదు. ఇప్పుడు ఎవరు మనని గట్టిగా పట్టుకొని ఉన్నారు? సరే, ఓకే, దేవుళ్ళు ఎంతమంది అండి అన్నాను. ఒక్కడే అన్నాడు. సరే, ఓన్లీ ఖమ్మం తీసుకున్నాం. ఖమ్మంలో జరిగింది చర్చ. ఓన్లీ ఖమ్మం తీసుకున్నాం. నా ఏమంటారండి, నేను మీ పక్కన నిలబడతా. ఒక చర్చిలో నుంచి అందరూ ప్రార్థన అయిపోయి బయటకు వస్తున్నారు. అమ్మ, మీరు ఎవరిని ప్రార్థన చేశారు అని అడుగుదాం. ఏ పేరు వస్తుందండి? ఒక చర్చికి వెళ్తే మీరు చెప్పండి ఒకసారి. యేసు వారి పేరు వచ్చింది. సరే, ఇది ఇంకో చర్చికి వెళ్ళాము, ఇంకొక ఆర్సీఎంఎల్ చర్చికి వెళ్ళాము. ఖమ్మంలోనే ఉన్నాయా లేవా? అన్నీ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి అమ్మ ఎవరికి ప్రార్థన చేసి వస్తున్నారమ్మా అని అంటే ఏమని చెప్పారు? మరియమ్మ గారికి ప్రార్థన చేసి. ఇలా లైవ్ చూపించాడు ఒక ఆయన నాకు, మా ఫ్రెండ్ ఉన్నాడు రమేష్ అని, ఫాస్టర్ గారు, లైవ్ చూపించాడు మరియమ్మ గారికి ప్రార్థన చేసేది. ఆమె వరకు పాము గరిచిందంట. పాము గరిచినా కానీ ఇసుం ఇరుగుడు అయిపోయిందంట. ఓన్లీ ప్రార్థన వల్ల హాస్పిటల్కి పోకుండా కూడా ఆమె కాపాడబడిందంట. సరే, దేవుడికి తెలియాలి అవన్నీ. ఆ అబద్ధపు సాక్ష్యాలు ఎవరికి చెప్పొద్దు. అలా పాము గరిస్తే మీరు ప్రార్థన చేసుకుని ఆగారంటే మొత్తం పరలోకానికి పోతారు. అది కాదు, మనం హాస్పిటల్కి వెళ్ళాలి. ముందు ప్రార్థనతో పాటు హాస్పిటల్కి కూడా వెళ్ళాలి, అవునా కదా? సరే, ఇంకొక చర్చికి వెళ్ళాం. ఏం పేరు వస్తుంది? పరిశుద్ధాత్మ పేరుతో పాటు దహించు అగ్ని అని ఒకటి ఉంది, యెహోవా విట్నెస్. ఎన్ని పేర్లు వచ్చినాయి? మరియమ్మ గారి పేరు వచ్చింది, యేసు వారి పేరు వచ్చింది, పరిశుద్ధాత్మ పేరు వచ్చింది, యెహోవా పేరు వచ్చింది. ఎన్ని పేర్లు వచ్చినాయండి? 4 ఆరాధిస్తున్నారు. దేవుడు మాత్రం ఎన్ని పేర్లు వచ్చినాయి? ఎంతమందిని ఆరాధిస్తున్నారు? దేవుడు ఒక్కడే, కానీ ఎన్ని పేర్లు వచ్చినాయి? ఆరాధించేది ఎంతమందిని? 4. దేవుడు మాత్రం ఒక్కడే, 4 ఆరాధిస్తున్నారు. 4 పేర్లు వచ్చినాయి, ఒక్కడే దేవుడు. 4 పేర్లు వచ్చినాయి, ఒక్కడే దేవుడు. పీటర్ గారు, మరి ఇప్పుడు దేవుడు అక్కడే అన్నారు, 4 పేర్లు ఎలా వచ్చినాయి? అది కాదు, ఇంక ఇవన్నీ వద్దు. కోడిగుడ్డు మీద ఈకలు పీకొద్దు మీరు. అంటే మేము కోడి ఈకలు పీకుతాం, మేము కూడా కోడి ఈకలు పీకుతాం. ఆదివారం వచ్చిందంటే కోడి ఈకలు పీకి దాన్ని చికెన్ ఫ్రై చేసుకుని, మటన్ ఫ్రై మేము కూడా తింటాం. అది కాదు, కోడి ఈకలు కాదు, కోడి గుడ్డు మీద కూడా ఈకలు పీకుతున్నారు మీరని చెప్పాను. అర్థమవుతుందా? అప్పుడు ఆయన నోరేళ్ళు పెట్టాడు, మంచిలు తాగాడు, 3 సార్లు తాగాడు మంచిలు. అయితే నేను అన్నాను, వెతుకుడి, మీ కాలి పట్టిపోతే ఎలా దైవ మార్గం ఏదో ఎతుకుడి, మీ ధనం పోతే ఎలా ఎతుకుతారో అలా ఎతుకుడి. ఇప్పుడు ఒక ఖమ్మంలో కాదండి, భూమండలం మొత్తం ఎతకండి. నేను ఇది భాషతో మళ్ళీ మీరు ఆయన ధర్మం గొప్పదని చెప్పుకుంటున్నాడని చెప్పి దయచేసి అపోహపడొద్దు. అపవాది అలా మిమ్మల్ని అపోహలోకి తీసుకెళ్లకుండా కాపాడమని దేవుడితో ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఖమ్మంలో ఏ మసీద్కైనా వెళ్ళండి, ఇండియాలో ఏ మసీద్కైనా వెళ్ళండి, ఇంకా అమెరికాలో వెళ్ళండి, జపాన్లో వెళ్ళండి, జర్మనీలో వెళ్ళండి, ఇండోనేషియా వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి. మన తెలుగు భాషే కాదు, ఏ భాష అయినా, ఏ దేశమైనా పోండి, వాళ్ళు మసీదులో నుంచి ఇప్పుడే నమాజ్ చేసి వస్తూ ఉంటారు. అయ్యా, మీరు ఎవరిని ఆరాధించారు అని అడగండి. ఏ పేరు వచ్చింది? ఏ దేశంలోనైనా, ఒక ఖమ్మంలో కాదు, ఒక ఇండియాలో కాదు, ఒక మన 260 పైగా దేశాల్లో రాత్రింబవళ్ళు ఒకటే పేరుతోని, ఓన్లీ యూనిఫామ్ కోడ్ అది. అర్థమవుతుందా? ఒక స్కూల్లో 600-700 మంది పిల్లలు ఉంటే, 1000-2000 మంది పిల్లలు ఉంటే, వాళ్ళందరికీ ఒకటే యూనిఫామ్ ఎలా పెట్టుకుంటారో, ఐక్యత కోసం, లుకింగ్ కోసం, ఐక్యత కోసం. ఇది ఐక్యత కోసం యూనిఫామ్ కూడా అరబ్బీలో చెప్తే అల్లా, అంతేగాని ఆయనే యెహోవా. యెహోవాని 250 కోట్ల మంది భూమండలం మొత్తం మీద అల్లాహ్ అనే పేరుతోని భాషాపరమైన మార్పే ఆయన్ని, యెహోవా అనే సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నారు ఒకే పేరుతో. ఇప్పుడు చెప్పండి, ధర్మం ఎక్కడుంది? దైవ ధర్మం ఎక్కడుంది అని అంటే మళ్ళీ ఒకసారి మంచిలు తాగాడు. లేదు, ఆయన కాడ ఆన్సర్ లేదు. అంటే మనం అందరం సమానమే, ఆయనే యెహోవా, ఆయనే అల్లా. ఈ గ్రంథాన్ని నమ్మాలి, ఈ గ్రంథాన్ని నమ్మాలి. మనం అందరం ప్రతి పనిలో, ప్రతి అడుగులో దేవుడి సహాయం కోరాలి. మీకు ధనం రావాలన్నా, ఆరోగ్యం రావాలన్నా 2 మాటలు. ఒంటరిగా ఉన్నా, ఇక్కడ నుంచి ప్రార్థన అయిపోయింది, ఇంటికి పోయాక ఆ బైబిల్ ఆ బీరువాలో పెట్టిను, ఆ సెల్ఫ్లో పెట్టిను, మళ్ళీ ఆదివారం వస్తే తప్ప మనకి దేవుడు గుర్తురాడు. మనకి దేవుడు సాయం ఎలా అవుతుందమ్మా? వస్తుందా? అది కాదు. నువ్వు వంట చేసినా, నువ్వు ఇంట్లో ఉన్నా, నువ్వు బయట ఉన్నా, నువ్వు ఒంటరిగా ఉన్నా, గుంపులో ఉన్నా, దేవుడికి భయపడుతూ ఉండు, చెడులకి దూరంగా ఉండు. నీ ప్రార్థన ఆలకించబడుతుంది.